ఉందా? వావ్. ఈరోజు ఒక పెద్ద మాల్కి వచ్చిన మాల్ ఆఫ్ ఏషియాకి. ఇక్కడ నాకు వీడియో చేయాలంటే భయం అవుతుంది. అప్పటి నుంచి చుట్టూ తిరుగుతున్నాయి. ఎడ స్టార్ట్ చేద్దాం ఇక కొంచెం ఖాళీ ఉన్న దగ్గరికి వచ్చి స్టార్ట్ చేసిన. సో మాల్ మొత్తం చాలా పెద్ద ఉంది. సన్సెట్ జూనికి వచ్చిన నార్మల్గా ఈరోజు చూద్దాం సన్సెట్ ఎట్లుంటుందో. నార్మల్గా ఫస్ట్ బే ఏరియాకి వెళ్ళి చూద్దాం అనుకున్నా కానీ ఇంకా ఆడ సెట్ కావాలి అని చూసి దీని పైకి వచ్చినాయి. ఇక సరే మాల్ మొత్తం తిరిగి ఏమైనా ఉంటే చూద్దాం. తర్వాత సన్సెట్ టైంకి పైకి వచ్చి సన్సెట్ చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా చాలా పెద్ద మాల్. ఇట్లా ఇంకా ఇంత ఉంది మాల్. ఇది సగంలో సగం, నాకు తెలిసి సగంలో సగం. ఇంకా 40 నిమిషాలు ఉంది స్టార్ట్ చేయడం సన్సెట్కి. ఆ 40 నిమిషాలలో సన్సెట్ చూసి తర్వాత మళ్ళీ ఇంకో సగం మాల్ తిరగాలి. ఇది ఇంకో సైడ్ ఆఫ్ ద మాల్. ఇక్కడ మొన్న ఒక పెద్ద ఏంటంటే టెడ్డీబేరా, ఐ మీన్ క్యాట్ కార్లు ఉన్నాయి. దీన్ని చూద్దాం ఫస్ట్. సో నేను ఇక్కడ మొన్న ఇది క్యాట్ చూసిన, కానీ అక్కడ డాగ్ చూడలే నేను. నాకు తెలిసి ఏం చేసేది ఉండే అంటే కొంచెం మందు దాకా వచ్చేది ఉండే. మందు దాకా వస్తే మంచిగా కొంచెం ఏం అర్థం కాకుండా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చి అందరూ అప్పుడు మందు దాకా కొంచెం నాకు ఏమనుకోవచ్చు జడ్జ్మెంట్ సార్. ఇదేంది ఆల్రెడీ చుట్టూ తిరిగి ఇడికి వచ్చిన. మళ్ళా సన్సెట్ చూడాలి నేను ఇంకా అరగంట వరకు. అన్ని బట్టల షాప్లో ఉన్నాయి. ఏడ తిరుగుదామంటే బట్టలు తిరగాలి, గిఫ్ట్స్ కావాలి మా ఇంటికి తీసుకెళ్ళినకి. సో లాస్ట్ టైం ఇది కూడా చూడలేదు. స్కేటింగ్ చేస్తారు లోపల. 350 2 hours pass 400 Monday to Friday, Saturday to Sunday. మనకు కూడా స్కేటింగ్ వస్తే బాగుంది. రాదు ఫకింగ్ ఆర్చరీ ఉంది ఇక్కడ. అంటే ఆర్చరీ వచ్చు కానీ కరెక్ట్గా సెంటర్లో కొట్టడానికి రాదు. ఎటు వాటి పోతుంది. కొంచెం బెటర్ ఉంది ఇప్పుడు. అంటే ఇట్లా ఇంకా అలవాటు కావాలేమో. ఇక మామూలుగా మాట్లాడము ఇట్లా చేయడము కొంచెం బెటర్ ఉంది ఇప్పుడు. నాలుగు ఇంతకులాగా మరీ భయం కదా. సన్సెట్కి ఇప్పుడు ఎంత కిందికి వచ్చిండో, సన్ కిందికి వచ్చిండో చూసి ఎక్స్ప్లోర్ వెళ్ళొద్దా లేకపోతే ఆనే వెయిట్ చేద్దామో చూద్దాం. బయట కూడా మస్తు ఉన్నాయి తిరగడానికి. బయట కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాం. ఇంకా కొంచెం దూరం. దిస్ ఇస్ లైక్ అటు పోతే సన్సెట్ చూడొచ్చు. సన్ డైరెక్ట్గా వస్తుండే. ఒకసారి ఇక బయటకు వెళ్ళి చూద్దాంలే. ఒక నిమిషం. మీ అమ్మ బయట అయితే ఇట్లా ఉబ్బరిచ్చి దొబ్బేస్తుంది. వీళ్ళందరూ ఎట్లుంటున్నారు. ఇప్పుడే ఇక్కడ వాటర్ పడ్డా చూపిస్తా. చుట్టూ ఉన్నాయి చిల్గానికి. ఒకసారి ఇందాక పైకి వెళ్ళి వద్దాం అనుకున్నా. ఆడ క్లోజ్ ఉండే, మరి ఇటు వెళ్ళి చూద్దాం. ఇంటైతే దూరంగా ఉండే గంటలు వచ్చేస్తాయి. సో నీ అమ్మ పైకి వచ్చిన తర్వాత ఇంకా ఎంత ఉంది? ఏదో కొంచెం ఉంటుంది అనుకుంటా సన్సెట్ జోన్కి. ఇప్పుడు ఆడాకోవాలా. ఇదేంది ఇంకా కడుతున్నట్టు. ఫక్ అందరు చెల్లుతున్నాడు. ఇయర్ ఆఫ్ ద పిక్. ఓ నార్త్ స్కై ప్లాజా, MOA ఫుట్బాల్ పిచ్, ఇయర్ ఆఫ్ ద స్నేక్, ఇయర్ ఆఫ్ ద హార్స్, MOA సాంక్చురీ, MOA ఇయర్ ఆఫ్ ద డ్రాగనా. ఇయర్ ఆఫ్ ద డ్రాగన్ కావాలి నాకు. ఇది బాగుంది సన్సెట్ జోన్కి.
నార్మల్గా ఇప్పుడు ఏం క్లౌడ్స్ లేవు, కానీ నీ అమ్మ నేను వచ్చిన ప్రతిసారి క్లౌడ్స్ ఉండవు. ఉత్తి బేసిక్ అవుతుంది ఊకే చిరాకు దొప్పుతుంది. ఏడికి పోయినా, కొడైకెనాల్ పోయినా, మున్నార్ పోయినా, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఎటు పోయినా కానీ సన్సెట్ చూద్దామంటే కుదరదు. మోస్ట్ బేసిక్ సన్సెట్ ఇన్ ద వరల్డ్ వస్తుంది. అప్పుడు ఇంట్లో వస్తున్నప్పుడేమో ఇటు పక్కన మంచిగా క్లౌడ్స్ వచ్చేది బ్యూటిఫుల్ గోల్డెన్ అవర్ లాగా ఉంటుంది. ఇప్పుడు అచ్చాడు వేసి వచ్చే లోపల అవుతుందా మా సన్సెట్ చూద్దాం. ఆడ మరీ లాంగ్ ఉంది, మీకు కనిపిస్తుందో లేవు కానీ ఫస్ట్ ఒక 2 ఫోటోలు తీసాడు. సో ఇది డ్రాగన్ అంటావు. డ్రాగన్ అంటే ఏదో ఇట్లా చైనాలో ఉంటుందా పెద్ద ఇట్లా రెడ్ కలర్ ఉంటే పెద్దగా అట్లా ఉంటుంది అనుకున్నా. ఇది మోస్ట్ మినిమలిస్టిక్గా పెట్టిండు. ఇయర్ ఆఫ్ ద డ్రాగన్ 1952, 1964, 1976, 1988, 2000. సో ప్రతి 12 ఇయర్స్గా పర్సనాలిటీ, కాన్ఫిడెంట్, ఇంటెలిజెంట్, ఇంట్రెస్టివ్, లక్కీ కలర్స్ గోల్డ్, సిల్వర్, వైట్, లక్కీ నెంబర్స్ 167. ఏమి చేస్తావు అంటే జాతకం లెక్కనాడా అట్లనే అనిపిస్తుంది నాకైతే. వెళ్ళేటప్పుడు ఒకసారి పిగ్గది కూడా చదవాలి. పిగ్గది ఇంకా అటు 2 ఉండే కదా అవి కాదు, స్టాచ్యూ ఉంది అదే అనుకుంటా. అదే సోలార్ ప్యానెల్స్లో ఏం లేదు ఇక్కడ. సో ఇది స్నేక్. ఇక్కడ అందరు మంచి చిల్ అవుతారు. అమ్మ ఎంత బాగుంది నీ అమ్మ. అక్కడ ఏదో ఉంది, అక్కడ ఇంకా దూరంలో మీకు కనిపిస్తుందా హార్స్ మర్చిపోయినా. ఫుట్బాల్ కోర్ట్ ఇంత ఉంది అండి. ఇదేందో చూద్దామా. సో ఇది 1953, 65, 77, 89, 2001, 13. సో ఇది 13 ఇయర్స్గా. పర్సనాలిటీ, ఎనిగ్మాటిక్, ఇంటెలిజెంట్, వాయిస్, బ్లాక్. ఇప్పటిదాకా ఇంకా నాది ఇంకా దొరకలే. అది హార్స్ చూద్దాం, తర్వాత లాస్ట్కి పిగ్ మిగులుతుంది. పిగ్ వస్తే ఏమన్నా డ్రాగన్ వచ్చేది ఉండే నాకైతే, కానీ ఎందుకు రాలేదు మరి. వెళ్ళేటప్పుడు అది ఫుట్బాల్ చూద్దాం. ఫుట్బాల్ పెద్ద ఉందేందో. సో ఇప్పుడే ఇవేందో చూసిన, ఇయర్ ఆఫ్ హార్స్, ఇయర్ ఆఫ్ రూస్టర్, స్నేక్ అవి ఏందని కనిపిస్తుందా. ఇక్కడ ఏదో మ్యూజియంలో ఉంది. మ్యూజియం అంటే ఏవో ఆర్ట్ గ్యాలరీలా ఉంది. ద థర్డ్ మిస్టీరియస్ జాయ్ఫుల్, ద నేటివిటీ, జీసస్ వాస్ బోర్న్ ఇన్ ఎ స్టేబుల్, బెత్లెహెమ్, సారఫుల్, లూమినస్, గ్లోరియస్. అచ్చా ఇక్కడ ఒక్కొక్కటి డిఫరెంట్ ఉందిగా. అమ్మ ఎంత కూల్ ఉందో అది. అక్కడ సన్సెట్, డైరెక్ట్గా సన్సెట్ ఉంటే బాగుంటుంది, కానీ ఫోటో తీయాల. సో ఈడుంది ర్యాబిట్. ఇంకా ఫుట్బాల్ పిచ్ కూడా ఇన్నే ఎంట్రీ ఉంది. ఒక్కటి చూసేసి అటు వెళ్ళి సన్సెట్ చూసేద్దాం. ఇక ఫుట్బాల్ పిచ్ ఫ్రీ అనే కాదనుకుంటా, చూద్దాం. గోట్ ఎన్ని ఇయర్ చూద్దాం. ఓకే 2003. సో అటు సైడ్ సన్సెట్ సైడ్ చూసినాం కదా, ఇప్పుడు సన్రైజ్ సైడ్ అటు పైన ఏదో ఉంది, కానీ అటు సైడ్ వ్యూ కనపడితే బాగుండు. ఏం లేదు కానీ వ్యూ చూడడానికి. ఇక్కడ ఏమైనా అంటే స్టేజ్ ఉంది, ఇక్కడ షోస్ చేస్తారేమో. ఇంకా లేదు, బిల్డింగ్ ఉంది ఖాళీగా, అది పార్కింగ్ లాట్. ఓకే అక్కడ ఏంది మంకీ, అది I wanna see a monkey. The mushrooms ఉన్నాయి ఎందుకునే అచ్చా బెలూన్గా. సన్సెట్ అవుతుంది, నేను జల్దీ నడుచుకుంటూ వెళ్ళిపోతాయి డైరెక్ట్గా సన్సెట్. ఇది తర్వాత చూడను, ఆడ ఫోటో దిగాలి. ఒకటి మోవా దగ్గర, మాల్ ఆఫ్ ఏషియన్. మోవా అంటే మాల్ ఆఫ్ ఏషియా అని ఇప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి మోవా అయింది అనుకుంటున్నా.
రూస్టర్ ఇందాక నాది, ఇది 2005. ఇంది లైట్లో ఓకే. ఏం చేస్తారు ఇడా? ఓకే, ఫక్ మాల్ ఆఫ్ ఫిష్. మేము మాల్ ఆఫ్ ఫిష్ గురించి రాలే. ఓకే, ఇక్కడ స్టేడియం ఉంది. ఎప్పుడైనా మ్యాచ్ జరుగుతుంది చూస్తా ఒకసారి, మా ఓన్ అడుగుతా. ఇక్కడ మాల్ ఆఫ్ ఫిష్ మాల్ ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతా. కానీ వాడు సన్సెట్ అవుతుండు వాడు. ఇప్పటి నుంచి టైం ఉంది అనుకుంటున్నా. ఇప్పుడు వెళ్ళిపోతుండు. తొందర పోతా. మస్తు మంది వచ్చిర్రా. అమ్మా మొత్తం మాయమైపోయిండు. ఫక్. Yeah, he's fucking gone. Fuck. అమ్మా, ఒకరోజు మొత్తం సన్సెట్ జర్నీకి వచ్చి సన్సెట్ మిస్ అన్నాను. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. So I had one fucking job and I messed it up. సో ఏంది, ఇంకో రోజు రావాలి ఎడికి సన్సెట్ జర్నీకి. కరెక్ట్ నేను ఇట్లా దూరంలో వస్తున్నా అప్పుడు వేయండు. ఎండ కూడా ఇప్పుడే పోయింది మంచిగా. అచ్చా కింద ఉన్నాయి బుల్లవి అవి ఇవి. అక్కడికి వెళ్దాం మా కిందగా. ఒకసారి అయితే మంచిగా చూడండి. ఇక మళ్ళా రావాలి. వైబ్ బాగుంది కానీ ఈవినింగ్ లైట్లు ఉన్నాయి అది ఇది. కానీ నేను ఒక ఫకింగ్ డమాస్ లాగా వచ్చిన ఒక్క పనిని మిస్ అయినా. సన్సెట్ గురించి వచ్చి సన్సెట్ అని 10 రోజుల నుంచి వెయిట్ చేసి సన్సెట్ మిస్ అయినా. సో మళ్ళీ ఎప్పుడైనా రావాలి అడిగి, లేకపోతే ఇదే లాస్ట్ ఏమో తెలియదు నాకు. రావాలని ఉంది ఎందుకంటే నాకు సన్సెట్ మాల్ తొక్కడం పరగకూడదు. కానీ మాల్తోని ఓన్లీ సన్సెట్ గురించి చూసిన. అటు సైడ్ స్టార్ బక్స్. సో ఇక్కడ కిడ్స్ ఏరియా ఉంది. నాకు ఐమ్ టెంప్టెడ్ టు లైక్ ఫెయిరీ టైల్ ఇద్దామని అనిపిస్తున్నాను. సో అదే ఫెయిరీ టైల్ ఫెయిరీ ఏదైనా తెలీదా, ఫెయిరీ వీల్ ఇద్దామని అనుకుంటున్నా. పోయి ఎక్కితే బెటర్, ఎందుకంటే ఒక మంచి పని అని అవుతుంది వచ్చినందుకు. వరస్ట్ మా ఇడ క్లోజ్ చేసింది ఆడ. ఒక ఫోటో తీద్దాం ఫెయిరీ వీల్ని. సో నాకు టెంప్టెడ్ ఉంది ఆ ఫెరీ బిల్కి పోయినప్పుడు. కిందకి పోయి అది అటు సైడ్ బిల్డింగ్కి నార్మల్గా రోడ్ క్రాస్ చేయడానికి ఒకటి ఇట్లా కనెక్షన్ ఉంది. అదేనో అడిగి ఇట్లా పోదాం ట్రై చేద్దాం. ఫెరీ బిల్ అక్కడనే టికెట్ తీసుకొని అక్కడనే ఉంటే అక్కడ ఎక్కుదాం. ఏమన్నా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సన్సెట్ టైపులోకి అయితే బెటర్. లేకపోతే మళ్ళీ అవగాహన ఈ సన్సెట్ గురించి సన్సెట్ తీసుకోవడం. So good. ఇది లాస్ వెగాస్ లెక్క ఉంది. అంటే నేను ఎప్పుడు కానీ కొంచెం అట్లా వైబ్ ఉన్నాను. సో గెట్స్ ద విల్ డ్రాప్ టవర్ అంట. ఎంతమంది ఉన్నారు చూడండి. ఇది అల్ట్రా కాన్ఫిడెంట్. ఫస్ట్ కాన్ఫిడెంట్ లేకుండా కానీ నా ఇయర్ చూసిన తర్వాత మంకీ కదా నేను, హ్యూమరస్ ఇంకా కాన్ఫిడెంట్. సో ఒక కాన్ఫిడెంట్ ఉండాలి నాకు జాతకం రాసింది. సో అట్లా ఏమన్నా రెస్టారెంట్సా మనకు కాదు అది కస్టమర్లకి. మనం మెక్డానల్డ్స్, జాలిబీ అట్లాంటి వాటిలో కాదు.
ఎంత ప్రైస్? 200, 250 is cheap. సో వెళ్దాం, టికెట్ తీసుకున్నాం. ఈ పెద్ద లైన్ వెయిట్ చేద్దాం. What do you think? వావ్, మీ అమ్మాయి ఏముందే క్రేజీ. సో ఇది ఎక్కుతురు దిగుతురు 1 రౌండే అనుకుంటాను, మెల్లగా వెళ్తుంది కదా, అందుకే అంత తక్కువ పెట్టినట్టు. మన మొక్కలు మొక్కడు ఎక్కచ్చా. సన్సెట్ అయితే మస్తుంది. సన్సెట్ పైకి వెళ్ళి చూడకేద్దాం. ఇంట్రెస్టింగ్. గ్లాస్ మొత్తం జస్ట్ చెత్తతో ఏం కనిపిస్తుందో చూడాలి. నో స్మోకింగ్ అంటే ఏసీ పెట్టిండు బుక్ దానికి, మరి అంత కష్టమైనా చేసిండు. ఎంత మెల్లగా పోతుందో అది పైకి. ఒకటి మంచిగా అనిపిస్తుంది ఏంటంటే స్లోగా తీసుకెళ్తుండ, అంటే పైకి చాలా స్లోగా తీసుకెళ్తుంది. మంచిగా ఎవరైనా ఉంటే బాగుంటుంది, కానీ ఇంకా ఏం చేస్తాం మనం. కొంచెం పైకి వచ్చినాం, నాకు కొంచెం భయం స్టార్ట్ అయింది. నాకు హైట్స్ అంటే నాకు మామూలుగా భయము. వేరే వీళ్ళు ఇంకొక్కనే ఉన్నా, మనకి ఇట్లా మైండ్లో నాకు ఎట్లా ఉందంటే ఇట్లా కింద పడితే ఇట్లా కింద పడితే నా స్పైనల్ కార్డ్ విడిపోతుంది, ఒక్క మనిషి కింద పడిపోతా, బతికే ఉంటా. అదే ప్రాబ్లం, చచ్చిపోయిన పర్వాలేదు నాకు, బతికే ఉంటా. కొంచెం స్లో అవుతుంది. నాకు తెలిసి అది ఎందుకు ఎట్లా అంటే, ఇట్లా ఓపెన్గా ఎందుకు ఎట్లా అంటే సూసైడ్ చేసి చచ్చిపోతారేమో అని, లేకపోతే సేఫ్టీ గురించి కావచ్చు. కానీ ఇంకా అటు సైడ్ వెళ్ళి వ్యూ ఎందుకు చూద్దాం. లక్క 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 ఏ సామినా మినా బేబీ. ఓ మనమే పైకి వచ్చినాం, నాకు భయం అవుతుంది. వ్యూ మాత్రం ఇప్పుడు మన వీడు ఆల్రెడీ వచ్చేసిండా దొంగన. అచ్చా, ఇవి ఎట్లా తిరుగుతున్నాయి అసలు? మొత్తం తిరుగుతుందా వీలు మొత్తం? క్లీన్ చేస్తుంది అవి మంచిగా. ఇది ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్. వీడు వచ్చేసి పైగా అప్పుడే. మంచిగా ఫోటోలు వీడియోలు అవి వేస్తే అనుకుంటే పరంగా అట్లా ఉంది అది. సో ఇంకా కళ్ళతోనే సరిగ్గా కనబడతలేదు, కెమెరా కనబడతాం మంచిగా. కానీ ఒకవేళ బయట ఉంటే మస్తు ఉంటుంటుంది. కిందికి వెళ్ళి ఇంకా కొంచెం ఎంజాయ్ని ట్రై చేస్తా. సో ఒక రెండు మూడు ఫోటోలు ట్రై చేస్తా, ఇట్లా వాల్కి దగ్గర పెట్టి. ఇంకా రాకపోతే ఇంకా దాంట్లోకి కిందికి వెళ్ళి చేయాల్సిందే. సో నాకు ఇట్లా అనిపిస్తుంది అన్ని రిఫ్లెక్షన్లో ఈ డస్ట్ అంతా. సో ఈ సిటీ సైడ్ వస్తే మీరు అబ్బా. సో కానీ ఒకటే చాలా మంచి ఉంది వ్యూ, అన్ని లైట్లో ఉన్నాయి, సన్సెట్ చాలా మంచి ఉంది. ఇవి క్లీన్ లేవు అంతే. కొన్ని ఫోటోలు తిని ఇట్లా చేస్తా, లేకపోతే ఇంకా కిందకి వెళ్ళి కింద మళ్ళీ ఇప్పుడు ఒక కాఫీ చేసుకొని ఈరోజు ఫుడ్ ఏం నీళ్ళు అసలు ఈరోజు వెల్సి వాట్ హ్యాపెన్స్. ఓకే, ఆల్మోస్ట్ కిందకు వచ్చేసినాం.
వాళ్ళు వెళ్ళి సెకండ్ డోర్ ఓపెన్ చేయొచ్చు. అక్కడ ఆగో డోర్ ఓపెన్ చేస్తారు ఆల్రెడీ ఆడ మన గురించి. సో యా 6/10 ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ అని. ఇంకా వ్యూస్ అని పడిపోతే ఎందుకు కావచ్చు. కిందకి వెళ్ళి చూద్దాం ఇక. సో ఏదైతే సో అనుకున్నా అంత తక్కువనే పెట్టినాను. తర్వాత ఫోటో ఉండే, ఫోటో దింపింది కదా స్టార్టింగ్లో, అది ప్రింట్ కావాలంటే 250 pesos అంట. చాలే అమ్మ నేనే వీడియో తీసుకున్నాలే కానీ వచ్చేసి. ఏమన్నా దీనికి ఎందుకంత డిప్రెస్డ్ ఉంది. వేరే లెవెల్ వ్యూ అయితే ఐ లవ్ ఇట్. అమ్మా అయిపోయిందిలే ఇక లాస్ట్కి. కనిపిస్తున్నాను నేను, కనిపిస్తాను. ఎంత అవుతుంది టైము? ఒక నిమిషం. 6కి ఏమో సన్సెట్ అయింది, 6:40 అవుతుంది ఇప్పుడు. ఆల్రెడీ సన్సెట్ అయిపోతుంది. ఇంకా లేదు బాగున్నట్టుంది సినారియో. ఇంకా లేదు నీ అమ్మ. అమ్మా పని చూసాను కూర్చొని. సో ఇప్పుడు ఆకలి అవుతుంది, పొయ్యి ఏమైనా తిన్నాము. కాఫీ లేకపోతే మన ఫాస్ట్ ఫుడ్. హాట్ డాగ్ మనం చూసినాం, హాట్ డాగ్ ట్రై చేయాలని. చూద్దాం. అయిపోయింది ఇక్కడ కూర్చోడం, సన్సెట్. ఐఫోన్ మొత్తం ఐ మీన్ పోతుంది అంటే ఇట్లా లైట్లు ఫ్లేర్లు వచ్చి. ఓకే వైడ్ యాంగిల్ కొంచెం బెటర్. ఫోటో దిగాలి అక్కడ, ఫోటో దిగాలని ఫోటో దింపనే లేదు. సో మళ్ళీ నేను ట్రైపాడ్ చెక్ చేసి అంతా చేయలేను. సో ఇంకా ఆ ఎండ్ వరకు నడిచి తర్వాత ఎంజాయ్ చూద్దాం. మోస్ట్లీ వెళ్ళిపోతాయి కదా, చేసేదేం లేదు. టైం ఆల్రెడీ 6:40 అవుతుంది కదా. 8 లోపు హాస్టల్ ఉంటే కొంచెం బీర్లు తాగి ఆడ జపాన్ నుంచి ఒక ఆయన నార్యన్ వచ్చిండు. ఆయన అంటే మొన్నడాకుండే, తర్వాత మళ్ళీ పోయిండు. 1 వీక్ తర్వాత వచ్చిండు. సో ఆయనతో కొంచెం ఉంటున్నాం. తర్వాత మళ్ళీ రేపు, సో మళ్ళీ మోస్ట్లీ రేపు మ్యూజియం సైడ్ పోతాం. ఫ్రీ మ్యూజియం, 3 మ్యూజియంలు ఉన్నాయి కొంచెం ఇట్లా దీనికి పైన. ఆడిపోయి మ్యూజియంలో ఎండ చూద్దాం. ఈరోజు ఓకే 8/10 ఇస్తాను నేను ఈరోజు. 2-3 గంటలకి లేట్ కాదు. అక్కడ ఏదో వాటర్స్లో చూద్దాం బా. నైస్. పాయింట్ చేస్తారు అందులో. అందరూ నేను అవడం లెక్క వస్తారు అంటే నేనే అనుకుంటున్నా కానీ ఇంకా సర్లే ఆ ఇంటి వరకు చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. అట్లా నేను ఏం గమనించిన అంటే అప్పటి నుంచి వీడియోలు తీస్తుంటే ప్రతి మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో ఇట్లా 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 అనుకుంటున్నా. ఇట్లా అనుకోకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అది ఒక ఏదో కొంచెం కాన్ఫిడెన్స్ లేక అట్లా అనుకుంటున్నాను. స్టార్టింగ్ కన్నా మస్తు బెటర్ ఇప్పుడు వీడియో చేయడం. ఈరోజు అసలు ఆన్ చేయడానికి టైం పట్టింది నాకు మొబైల్ లేనప్పుడు. ఇప్పుడే బెటర్. నైస్. కొంచెం ఫుడ్స్ పాపరిగో. నాకు కొంచెం మిల్క్ అదేంది వాటర్, కోకోనట్ వాటర్ రావాలని.
కొంచెం హైడ్రేటెడ్ ఉంటుంది కదా కూడా. అది లేదు లేదా ఇక మళ్ళా చూద్దాంలే, ఇంకా కొంచెం కొంచెం బెటర్ అవుదాం. టర్క్స్, క్రాకల్స్, కేసీపీ, పిజ్జా. షుడ్ ఐ గెట్ ఏ రెడ్ బుల్? హాట్ డాగ్, ఇదే మొన్న హాట్ డాగ్ చూసాం. ఒక కస్టమర్ ఎందుకు తీసుకుంటలేము అనుకుంటున్నాను, గలీజ్ ఉంటుందని నాకు నమ్మకం ఉంది. ఆడ ఎవరు కూర్చొని లేరు, ఎవరికి పర్ఫార్మెన్స్ ఇస్తారు ఇలా అంటే నాకు అర్థం కావట్లే. కానీ సౌండ్ అయితే బాగానే ఉంది. పాపం ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది ఇంకా. సో ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. 7:30 వరకు మాల్లో వస్తున్నాం. మాల్లో వస్తే మాల్ అంతగానో ఎక్స్పీరియన్స్ లేదు. అప్పటి నుంచి ఇట్లా మొత్తం వీడియో చేయడం జరిగింది. సో మళ్ళీ రిటర్న్ పోయి అది ఏదో ఆ కనెక్టెడ్ది ఎక్కి మాల్లో కూర్చొని ఏమైనా తిన్నాం. సరే, సో వీఆర్ గోనా గో అప్, ఎందుకంటే అన్నీ తినడానికి అన్నీ ఉన్నాయి కాబట్టి. జిప్పో అంట. పైన పైన రాదులే, అటు సైడ్ ఉన్నాయి. లెఫ్ట్ తీసుకో, ఎందుకంటే పైన గేమ్స్ అవి ఇవి ఉంటాయి కదా. సో ఇదే ఫ్లోర్ సెట్. యా బెడ్. అమ్మా ఐఎమ్ లైక్ హంగ్రీ షెట్. ఈ ఫ్లోర్ కాదనుకుంటా, పైదే అనుకుంటా. ఏమో మాల్ మొత్తం ఆగమాగం. సో ఇదే ఫ్లోర్ అనుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్ ఇది అటు సైడ్ పోయినాం కదా. విల్ సీ. అప్పటి నుంచి మాల్ మొత్తం తిరుగుతున్నా వైఫై కోసం. వైఫైది నెంబర్ పెట్టినా కానీ ఓటీపీ వస్తలేదు. సో మా ఫ్రెండ్ కానీ నెంబర్ అడిగి పెట్టినా అది కూడా వస్తలేదు. అంటే నెంబర్ చేంజ్ చేయడానికి వస్తలేదు ఇప్పుడు. సో సపరేట్గా బర్గర్ కింగ్ ఏమైనా లేకపోతే మెక్డొనాల్డ్స్ కానీ వెళ్ళిపోదాం. డౌన్ ఫ్లోర్ ఉన్నట్టున్నాయి, కింద ఏదో చిన్న స్టాల్ పెట్టినట్టున్నా. అంటే పోయిద్దాం. మీ అమ్మ వీడియో ఏంగా నా పేషెంట్ బ్యాడ్ పర్సన్ వస్తుంది. అటు సైడ్ ఉన్నట్టున్నాయి. జస్ట్ యాక్చువల్లీ మంచి పని చేసిన, డైరెక్ట్గా ఇంటికి పోకుండా మాల్కి వచ్చి కొంచెం తిరిగేది. కొంచెం జాలిబీ ఉంది ఇంకా. హౌలీ ఫక్, ఏంది ఇంతమంది ఉన్నారు? డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి ఆర్డర్ చేసుకొని పెట్టదు. నాకు నవ్వు వస్తుంది. నార్మల్గా ఈ మూవీ ఉంది కదా, ఇప్పుడు ఐఎంబిడి రేటింగ్ 2.1 ఉంది 10కి. లైక్ వన్ ఆఫ్ ద వరస్ట్ మూవీస్ కేటగిరీలో ఇది ఎంతో ఉంది. 2.1 2024లో అంటే ఇక చెప్పడం అవసరం లేదు కదా. కానీ దీనికి ఇంత ప్రమోషన్ చేసి చెప్పావు, ఏమనుకోరు. ఏందో లేదు, అది వచ్చి మాట్లాడుకోవడం ఉంటుంది. ఇక తినేదేం లేదనుకుంటాడా. డోనట్స్ అండ్ కాఫీ ట్రై అలా అవుద్దా. సో ఒకటి క్యారమెల్ చెప్తున్నా, ఒకటి డోనట్ చెప్తున్నా. 250 పీసెస్ తీసుకుంటాం మొత్తం. కాఫీ వచ్చిన తర్వాత డోనట్ కూడా ఉన్నాం. కొంచెం కడుపు నిండుతుంది, కాఫీతోనే బతుకుతున్నాను నేను ఈ మధ్య. సో కాఫీ తాగేసి ఏమైనా ఒకసారి మాల్ మొత్తం ఇట్లా ఒక రౌండ్ వేసి వస్తాను, ఎందుకంటే మనం మిస్ అయినా ఏమైనా ఉంటారు. ఒకసారి పైకి వెళ్ళాలి మళ్ళీ మీరు. ఒకసారి మొత్తం పైకి వెళ్ళేసి రూఫ్ టాప్ మొత్తం ఇట్లా చూసేసి లైట్స్ ఆన్ చేసి ఏమైనా చూసేసి వెళ్ళిపోదాం. ఇక లాస్ట్గా ఫైనల్ అంటే మరీ ఎక్కువైపోతుంది. కాఫీ కూడా మంచిగా
సో నేను ఒకటికి ఇక్కడ కామిక్ స్టోర్కి వచ్చిన, అంటే కామిక్ అనే బుక్స్ అని ఉన్నాయి. ఇన్విన్సిబుల్ వెతుకుతున్నప్పటి నుంచి దొరికింది. ఇది వన్ ఆఫ్ ద, నేను ఒకటే యానిమేటెడ్ సిరీస్ చూసిన, ఇది ఒకటే. ఇది ఎంత 6,000 7,000 pesos, అంటే ఒక 10,000 అన్నట్టుగా. 10,000 pesos నేను రావాలి సన్న బుక్ ఉంటుంది అనుకున్నాను, అంత లడ్డు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నా ఫేవరెట్ సిరీస్ అయితే ఆ కామిక్ ఉన్నది. నాకు తెలియదు కానీ ఇంటికి వెళ్ళి అయితే నేను పక్క ఒకటి కామిక్ ఉంటాను అంటే, ఎందుకంటే నాకు వాడు ఇయర్కి రిలీజ్ చేసేంత నాకు ఒప్పుకోలేదు. సో అన్ని బుక్స్ ఉన్నాయి ఇక్కడ మంచిగా, లైక్ ఎవ్రీథింగ్. వన్ పీస్ మొత్తం కాస్ట్లీ కూడా ఉన్నాయి, అట్లనే అంత తక్కువ ఏం కాదు. సో యానిమేటెడ్ అన్నీ బుక్స్ లాగానే ఉండేవి అనుకుంటా ఫస్ట్. ఏదైనా చిన్నది కామిక్స్ ఉన్నాయి వస్తాను వాళ్ళ. సీక్రెట్ వార్స్ 2,000 pesos తక్కువ. బెట్టు కడతాను 99.9%. వీడికి వచ్చిన తర్వాత 4 years అట్లా ఉంటుంది దాని తర్వాత పక్కా ఇన్వెన్సిబుల్ తీసుకుంటాను మళ్ళీ వచ్చి. అదైనా లేకపోతే వేరేది ఏదైనా, లేకపోతే ఇండియాలోనే తీసుకుంటాను. కానీ తీసుకోవడంతో పక్క, ఎందుకంటే ఒక దగ్గర నాకు ఒక్క కామిక్ లేదు నా జీవితంలో, కనీసం ఒక్కటే నా తీసుకోవాలి పక్క. ఫస్ట్ టైం పైసలు పైసలు అంటే అయిపోయింది అనిపించింది. నాలుగా ఏమున్నా కానీ అవసరం లేదు అనిపించేది. ఏదో అవసరం లేదు కానీ కొంచెం ఎందుకో తీసుకోవాలని ఇన్విన్సిబుల్ మస్తు ఉంటుంది. కామిక్ ఎంత బండ ఉంది, ఎంత ఉంటుంది, ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి కదా. సర్లేగా ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. మాల్ ఆఫ్ ఏషియా ఏ అక్కడ చూద్దాం బా. అందరూ మంచిగా చిల్ అవుతారుగా, ఫ్యామిలీని ఫ్రెండ్స్. అక్కడ కూడా కూర్చుందాం సార్. సో నార్మల్గా నేను మాల్ ఆఫ్ ఏషియా ఇట్లా ఫోటో తీస్తుంటే ఆడ ఒక చిన్న బాబు పాపని ఇట్లా కాల్ తీసుకుంటూ వచ్చింది. తర్వాత వాళ్ళ డాడీ ముందరికి వచ్చిండు, వచ్చి ఇట్లా ఎత్తుక్కో అన్నట్టు ఇట్లా లేచింది కొంచెం పాప బేబీ. ఇట్లా ఎత్తుక్కొని ఇట్లా లేపిండు. నేను మంది ఫోటోలు తీస్తూనే ఉన్నా. ఇట్లా వచ్చింది ఫోటో. తర్వాత ఆయన హస్బెండ్ కొంచెం ఇట్లా వెళ్ళినా, నేను నార్మల్గా పక్కకి వెళ్ళినా. ఫస్ట్ ఎట్లా అడగాలి అర్థం కాలే. తర్వాత వాళ్ళ హస్బెండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత హలో డూ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పి నువ్వు ఐ డోంట్ అని నవ్వింది. తర్వాత ఐ హ్యావ్ టేకెన్ యువర్ ఫోటో ఆఫ్ యువర్ హస్బెండ్ అండ్ బేబీ అంటే కెన్ ఐ సీ అని చెప్పింది. ఇట్లా చూసింది, ఓ దట్స్ నైస్ అని చెప్పి ఫేస్బుక్ది అది ఇచ్చింది వాళ్ళ హస్బెండ్ది. ఇచ్చిన తర్వాత దానికి పెట్టినా ఇక థ్యాంక్ యూ అని చెప్పింది లాస్ట్కి. వాళ్ళ హస్బెండ్ చూసిండ్రు తెలియదు నాకు. పొద్దున దీన్ని లోపడుకోలే. సరే చూద్దాం, వీడియో వచ్చి వాళ్ళకి తెలియదు. సో అడుగుదాం. అల్ట్రాస్ అలా ఉంది లోపల. ఈ బాక్స్లో లోపల ఇంకేమైనా ఉందో నాకేం కనిపిస్తుంది. రిఫ్లెక్షన్స్ వల్ల చూపించి Lord Jesus, I thank you who laid down your life for me so meekly. You bore the nails so patiently. You were raised upon the cross so mercilessly. You hung there so painfully. You wept so bitterly. You cried aloud peacefully. You shed your blood plentifully. And for me, a sinner, you suffered death unquestionably. Now, Jesus,
Now, Lord Jesus, I command myself to your love, to the power of your passion, to the depths of your endless mercy. Jesus Christ, I, in your immersible pity, keep alive within me the memory of your bitter death of your holy wounds, so that in sickness and in health I may remember always your abundant mercy. Amen. నాకు కొంచెం తెలుసు I don't know. Wow. Let me సో ఇక్కడ కింద పేర్లు ఉన్నాయి. సంజాన్ ఎబంకెలిస్తా పేర్లు చదవకుండా ఉండడం బెటరేమో, అంటే వాటిని రిలీజ్ అవుతాయి. ఎన్క్యూంట్రో ఎల్సెనార్ సో నార్మల్గా బైబిల్ చదివిన వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయేమో, నాకేం అర్థమవుతుంది. నాకు డైలీ హిందీవే అర్థం కాదు. సో నాట్ మై ఫాల్ట్. అందరు మంచిగా కొంచెం క్రౌడ్ తక్కువ ఇక్కడ. ఇంకా చిల్లేతర ఎప్పటి వరకు ఓపెన్ ఉంటుందో తెలియదు నాకు. అమ్మా ఇంకా నాకు ఏం చేయడం అయితే సపరేట్గా మెల్లగా అటు సైడ్ చూసేసి కిందకి పోయి ఒక మూవీ బుక్ చేసుకొని వెళ్ళిపోయి అదే బెస్ట్. లుక్స్ గుడ్ ఇనఫ్. వీడియో చేస్తారు వీళ్ళు, చాలా తక్కువ మంది ఉన్నారు కూడా. ఓ ఓ ఏదో పెద్ద సెన్సర్ పెట్టిండో, అది ఏదో కొంచెం గేమ్లా వితౌట్ స్క్రీన్. నాకు ఒక మంచి ఫోటోలు కావాలి, ఫెరీవిల్వి ఇంకా కొంచెం సిటీవి. ఒక నిమిషం. హోలీ షిట్, స్టోర్కి వచ్చినప్పటి నుంచి చూద్దాం అంటే ఏం అంతగానం లేదు. హోలీ షిట్. సో ఇక్కడ అన్ని కాస్ట్లీ ఉన్నాయి అనుకున్నా. జస్ట్ చూడని కూర్చున్నా నేను. ఇస్ దట్ ఎ ఫకింగ్ రైట్ సబ్బా? ఇస్ దట్ ఎ ప్రాబబ్లీ వాటర్ బాటిల్? ఇది కూడా బాగానే ఉంది, ఎక్కువసేపు చూపెట్టాం కానీ ఇవి బాగున్నాయి. 1850 పీసెస్ అంట. బ్యాడ్ మ్యాన్ డిక్షనరీలో తెలియదు, వెనక డిక్షనరీ కొట్టి ఏంటంట. దవ్వాగాడు స్పైడర్ మ్యాన్. వద్దులే, 850 అంటారు. 1850 అంటారు. వెందకు రియలిస్టిక్గా
boy, you're gonna love it here. Nice. Sir, my name's Goofy. Welcome to Disney Mall of Asia. Oh boy, you're gonna love it here. I'm going shopping with Rob boy. Oh, thank you. Do they have that voice lens? I'm sorry? Do they have like when we pull it? Yeah, you can pull. Oh. If you want a new stuff, I can get one for you at the back. What? If you want a new stuff, Oh. because these are displays. How much are these? So? This is currently for 3,349. It's okay. Yeah, it's okay. No worries about it. Yeah. Thank you. Yeah. సో మాల్ బయటకు వచ్చేసినాం. రోడ్ దగ్గరికి వెళ్తున్నాం ఆల్రెడీ. ఈడుంది బయట మెక్డానల్డ్స్. మీ అమ్మ లోపల పెట్ల బ్యాడ్ మ్యాన్. సో ఎక్కడికి వెళ్తా ఒకటి బైక్ బుక్ చేసుకుంటా. హాస్టల్కి వెళ్ళి చిల్ అవుతా. రేపు హోప్ఫుల్లీ హిస్టారిక్ మ్యూజియంస్కి వెళ్తాం మోస్ట్లీ. సో ఐల్ క్యాచ్ యు లేటర్. బాయ్.